బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మరోమారు బెంగళూరు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారనే సమాచారం. అయితే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నాటికి ఆయన ఏపీకి తిరిగి వస్తారా రారా అన్న విషయంలో పార్టీ నుంచి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఇది రెండోసారి. గత నెల 24న బెంగళూరు వెళ్లిన ఆయన ఈ నెల 1వ తేదీ వరకు అక్కడే గడిపారు. మరోవైపు నేటి నుంచి తాడేపల్లిలోనే తన క్యాంపులో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఈ విషయమై పార్టీ శ్రేణులకు ఇప్పటికే సమాచారం అందింది. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమం రూపొందించారు. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, ఈ రోజు మరోసారి బెంగళూరు ప్రయాణం ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీ ఓటమి పాలైన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 రోజులు అవుతుంది. ఆయన పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన తాడేపల్లిలో నివాసం ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి కొద్ది రోజులు బెంగళూరు వెళ్ళారు. ఒక బెంగళూరులో కొద్ది రోజులు ఉన్న తర్వాత ఈ నెల 1వ తారీఖున మళ్ళీ తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఆయన పులివెందుల ఆయన తండ్రికి నివాళులర్పించారు. జయంతి రోజు నివాళులర్పించారు. తర్వాత కడప జిల్లాలో ఎక్కడైతే పార్టీ కార్యకర్తలని దాడుల్లో భాగంగా దాడులు జరిగాయని కూడా పార్టీ కార్యకర్తలను కూడా పరామర్శించడం నేపథ్యంలో వారు ఏదైతే ఆయన నివాసం తాడేపల్లి నివాసం ఉందో అక్కడి నుంచి ఈరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలను కలుస్తారని చెప్పారు. ద్వితీయ శ్రేణులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఇతర అంశాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు. నేతలు ఎవరైతే గతంలో పోటీ చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చించాల్సినటువంటి నేపథ్యం ఉంది అనే ఉద్దేశంతో అందరూ సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకమారు ఈయన బెంగళూరు వెళ్తున్నారంటూ కూడా ప్రకటనతో కొంతవరకు అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ఇదే మాదిరి వ్యవహారం నడిచినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఆయన సీఎంఓలో ఉన్నప్పుడు కూడా ఆయన కలవకుండా పార్టీ నేతలు ఎవరో కూడా కలవకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎమ్మెల్యేలు మన మంత్రులు కూడా ఆయన ఒక అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశం కూడా లేనటువంటి అవకాశం ఉండేది. సో ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీ ఓటమి తర్వాత పార్టీలో జరిగినటువంటి నష్టాన్ని బేరీజ్ వేసుకుంటారు. లేదంటే సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించుకుని ముందున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తారు. నేతలందరికీ అందుబాటులో ఉంటారు అనుకున్న నేపథ్యంలో మరొకసారి ఇలాంటి ఊహించనటువంటి ఏదైతే ఇలాంటి ఊహించిన ట్విస్టుల ద్వారా పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి కేడర్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటున్నాయో కొంత అసంతృప్తిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీలో చాలా వరకు అసంతృప్తిగా అనిపిస్తుంది. అంతేకాకుండా నేత ఎవరైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి గ్రౌండ్ స్థాయిలో భారీగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడే ఘోరవాటిని గ్రహించలేక గతంలో కూడా అనేక సందర్భాల్లో రూరల్ ప్రాంతాల్లో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతానికి సంబంధించి మౌలిక సదుపాయాల విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయన దృష్టి తీసుకున్నప్పుడు స్పందించకపోవటం కాను సంక్షేమ పథకాల విషయంలోనే మాత్రమే ఆయన ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒకసారి ఎలాంటి ఓటమిని చవిచూస్తాం అనే దాన్ని తెలిసినప్పుడు కూడా మరొకసారి ఆ విధానాలు మార్చుకోవడానికి కూడా పాటు బెంగళూరులో నివాసం ఉంటారని తెలుస్తుంది. అయితే బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేదంటే గత మాదిరిగానే పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి కాదు. అసెంబ్లీలో ఆయన గలా వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ప్రతి అంశంలో కూడా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని పూర్తి స్థాయి ఏలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో కూడా వాటిని ఎలా డిఫెన్స్ చేసుకోగలుగుతారు, ఎలా ముందుకెళ్తారనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన పరిస్థితి. అయితే మరో పక్క నుంచి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు, కనీసం బలం కూడా లేనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి నేతలు, గెలిచినటువంటి నేతలు కూడా పూర్తి వాయిస్ ఉన్నటువంటి నేతలు కూడా కాకపోవటం
మరో బలహీనంగా కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఓవరాల్ గా చూసినట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఎలా బలపడద్దనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా బలపెడతారనే అంశంలో కూడా నేతలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.